not losing the enthusiasm and the G of life. Ante, for example, ఒక స్టూడెంట్ ఒక వుడ్ కట్టర్ 10 ట్రీస్ కట్ చేయగలడు, ఒక వుడ్ కట్టర్ ఒక ట్రీ కట్ చేయగలరు. అట్లా డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీస్ ఇది. కానీ అట్ ద ఎండ్ నువ్వు ఎన్ని చేసినా ఒకటే ఇదంతా మాయా అని అంటే మనం వెళ్తామా అని. అంటే లైక్ 10 చేసిన వాడికి సేమ్ అమౌంట్, ఒక్క కట్ చేసిన వాడికి సేమ్ అమౌంటే అని అనుకోండి. సో ఇదంతా ఇల్యూషన్ మాయా అని ముందే తెలిస్తే మనం లైఫ్లో చేయాల్సినవన్నీ చేస్తామా. ఇప్పుడు వశిష్ఠకి సపోజ్ ఒకరికి 100 తెచ్చుకునే కెపాసిటీ ఉంది, ఒకరికి 30 కెపాసిటీ ఉందనుకోండి. అట్ ద ఎండ్ నీకేమి 100 వాడికి ఒకటే, 30 వాడికి ఒకటే, ఇదంతా ఇల్యూషన్ మాయా అని చెప్తే విల్ వీ హ్యావ్ ద జీ అండ్ ఎంతూజియం టు డూ థింగ్స్? బాబా డు నాట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నారు. నీ లైఫ్ లో నీకు ఇచ్చిన రెస్పాన్స్ యూ హ్యావ్ టు అండర్గో. అవును, కానీ ఎట్ ద ఎండ్ ఇదంతా మాయా. 84 lakhs ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ జర్నీ సంగతి గురించి చెప్తున్నారు. ఈ లైఫ్ లో నువ్వు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో అండ్ డూ ద మెడిటేషన్ అలా చెప్పడం లేదే. ఇన్ 84 lakhs ఆఫ్ బర్త్స్ తర్వాత మనం వి రీచ్ టు గాడ్, ఆయన థ్రెషోల్డ్కి వెళ్తాం. దిస్ జర్నీ, త్రూ ద జర్నీ దిస్ టాక్ ఈస్ గోయింగ్ ఆన్ అబౌట్ అవర్ జర్నీ. ఇప్పుడు మస్తులు ఉన్నారు. ఒక అతను అయితే బాత్రూమ్ దగ్గర ఇయర్స్ టుగెదర్ కూర్చుండిపోయాడంట అక్కడ. ఈజ్ నాట్ ఈటింగ్ ఫుడ్ అండ్ ఆల్. హౌ ఇట్ వాస్ హ్యాపెనింగ్. హెస్ గాన్ నియరర్ టు ద గోల్ అండ్ ఈ కుడ్ టు కంటిన్యూ హిస్ జర్నీ లైక్ దాట్. ఇప్పుడు మనం ఇనీషియల్ స్టేజ్ లో ఫస్ట్ స్టెప్ లో ఉన్నామో సెకండ్ వీ డోంట్ నో, బట్ వీఆర్ అవర్ మైండ్ ఈజ్ ఆన్ గాడ్ అండ్ క్యారీయింగ్ ఆన్ అవర్ డ్యూటీస్. Baba said, do not shirk your responsibilities, attend your duties. Work is worship అన్నారా? సో నీవు వర్షిప్ ఏంటి? నీకు కొడుకుని పెంచడం, పెద్దోడిని చేయడం, ఎంట్రన్స్కి ఏమో తయారు చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నాం. బట్ మనం భగవద్గీతలో ఇవన్నీ చెప్పారు కదా. డజంట్ మీన్ క్లోజ్ యువర్ షాప్ నౌ అండ్ ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా ఒకే సీట్ లో కూర్చుంటున్నాం అని అనుకోండి, ఎవరు ఇచ్చేస్తారు అని. నేను ఎంట్రన్స్ లో ఫస్ట్ వచ్చినా ఎండ్ వచ్చినా ఒకటే దీంట్లో కూర్చోబెడుతున్నారు అనుకోండి, ఒకే ప్లాట్ఫామ్ మీద. సో ఎవరికి ఇది ఉంటది అని ఇంట్రెస్ట్ కాదు. ఏంటంటే వీ హ్యావ్ టు హ్యావ్ నాలెడ్జ్ అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హాఫ్ నాలెడ్జ్తో మనం వర్క్ చేస్తే ఉంటే స్టక్ అయిపోతాం మనం. ఇది మాయా అని తెలుసుకున్న తర్వాత ఇంకేమి చేయలేకపోయినా పర్వాలేదులే అని చెప్పేసి ఆగిపోయాం అనుకో, we will stuck in Maya. We won't get out. You want to get out of the Maya. Kada? This is all illusion. Our goal is to come out of the Maya. To come out of the Maya, one of the fundamental thing is to do our job. And to do a best job. That is what Baba is saying. Baba's job is to bring us out of this Maya. ఈ డిస్కోర్సెస్ అంతా ఏం నేర్చుకుంటున్నాము? How do we are going to get out of this Maya? So for that, we have to do a very good job. If we rest it, we're going to rust it. You're going to be rusted if we rest. Okay? Bhargavi, can I give Bhargavi, I think, a very good question. If you think everything is Maya, then you'll become fatalistic or you become very lazy. I think that's your question. How do you avoid this? I think in your example, there's two things. One is you are more aware than Vashisht, correct? Vashisht, he's evolving just as you're evolving, but you have had the benefit of time, so you have seen more. So in your encouraging Vashisht to get 100 instead of 30, you're doing that not because 100 means more than 30. It means that you want him to get more knowledge in that subject. 100 is just a measure that is artificial in a way. Somebody puts a test, some kids do very good at tests, maybe they don't learn. Maybe the kid who gets 30 actually learns more than the kid who gets 100 also. That's also a possibility. But that whole construct is to enable somehow a measurement of knowledge. But your intention is not so Vashisht gets 100, because that's not the end of life for Vashisht. Right. Vashisht gets 100 here, 90 there, 95 here, etc., etc. He goes on in grades, he gets a good education, he gets a good job, he gets good knowledge, and then he becomes more comfortable in life to be able to evolve further.
So I think Vashisht will come to that point, but I think your encouragement of 100 is just one step. It's step by step by step by step. Realizing it's Maya, but it is just a progression. So I think that's the way I see that. The risk, of course, is you get stuck in 100. If Vashisht's only purpose in life is to get 100, 100, 100, 100, his only purpose in life is to make more money, more money, more money, money in life because of that conditioning, then I think he But gets if stuck you in know the that Maya. it is only by previous samskaras బట్టి ఇదే అనుకోండి, so we can't do more కదా. ఏం లేదు, we have the capacity to change in this present life. I told you, no, Baba saying you're projecting a film what you produced last janma. While projecting, you are producing. When you are producing, you have the capacity to change your samskaras. So I remember in Canada, you trained Vashisht and sent him for competition. Okay, I don't remember the details. How beautifully in a spiritual way you coached him up. He got a prize there. Andarki telusidi. Okay, what you did it, you used your spirituality while coaching your Vashisht in going to that entrance exam. Right? Bhargavi, is your Your- question about motivation or capacity? No, the result about the samskaras, previous samskaras, now Maya illusion loni, how we can have that motivation, this thing. Motivation. Okay. అదే నీ చేతిలో ఉంది, నీ Good question. సంస్కారాలు See, చేసేయడానికి. desires are not bad, kada. Desires are not bad. I want to be a doctor. That's not a bad desire. Yeah. We have to survive on that desire. You Okay. survive on, whether you listen to any of these talks, whether you know it's illusion and all, still you have the desires that come up every day. So I want to be a doctor. I want to be an engineer. There's nothing wrong with that. My topic law regarding God and infinity, I think good and bad also is a part of the universe, of infinity. It's a learning thing. Yeah. Maya, Pavan, Pavan told beautiful example, Pavan. She is like a boat. It helps you to cross the river. After crossing the river, we are burning the boat. And then we reach the goal. Boat is very important to cross that river. Maya is like that. Maya is like Bhargavi, you that. got the answer, Bhargavi? Right. So it is a tool antar. Maya is a tool. It's a knowledge. Yeah, Maya is very important. We don't have For the God complete realization. knowledge of it. We will know, but we need to know. We need to know that. So I think, Bhargavi, as my we takeaway is- evolve in our life, we come to know more. See, I know, I'm sure you all heard stories when you were a child. Everything is Maya. Some Swamiji in some movie saying, "Idanta Maya Nayana," ani joke la cheptaru. We know that. But did I stop becoming what I am now? No. Kada? So we have to live with the desires, and the desires are: I want to be a physicist, or I want to buy this perfume, I want to buy this car. That will exist, and while fulfilling those exists, we also evolve in our evolution process. Our soul also evolves. Okay, let's stop. Maya is a Let's give a chance to Vadina to continue her reading. We are 15 minutes. We have 15 more minutes before we end. Okay, Vadina, chapandi. Third heading: cause of false thinking. Cause of false thinking. Thinking becomes false because of the interference of sanskaras accumulated during the process of evolution of consciousness. The function of the consciousness is perverted by the operation of sanskaras, which manifest themselves as desires. Through many lives, consciousness is continually being burdened by the after effects of experience. The perception of the soul is limited by these after effects. The thinking of the soul cannot break through the hedge created by samskaras, and the consciousness becomes a helpless captive of illusion projected by its own false thinking. This falsification of thought is present
not only in the cases where consciousness is partly developed, but also in man where it is fully developed. Cause of false thinking. Then gurinchi. The cause of false thinking. Thinking becomes false due to interference of the sanskaras. Sanskaras manifested as desires. The falsification of the thought is a present where consciousness partly developed in the cases of pre-human in the evolution, as well as fully developed case in case of man. So this is the cause of the false thinking. Questions? Cause of false thinking. Questions? That's okay, Udana. Proceed, Udana. Yeah. Proceed. The progressive evolution of consciousness from the stone stage culminates in man. The history of evolution is the history of gradual development of consciousness. The fruit of evolution is a full consciousness, which is characteristic of man. But even this full consciousness is like a mirror covered by dust. Owing to the operation of sanskaras, it does not yield clear and true knowledge of the nature of the soul. Though fully developed, it yields not truth but imaginative construction. Since it is a free functioning, is hindered by the weight of the sanskaras. Moreover, it cannot extend beyond the case created by its desires and therefore is limited in its scope. That is the scope of consciousness. Explanation. Scope of full consciousness. History. Shall I read? Yes, go ahead, Udana. History of evolution is history of gradual development of consciousness. The fruit of evolution is full consciousness of man. The full consciousness of a man is a mirror covered by the dust as sanskaras. The function of consciousness is hindered and burdened by the weight of sanskaras. The function cannot extend beyond the case of desires. So, consciousness is limited in its scope. So, that is the explanation. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం రవి. హరిగా డిస్కషన్ కదా, ఇంకా 10 minutes ఉంది 10 o'clockకి. దీన్ని వీల్ కంటిన్యూ వదిన సేమ్ పేరా నోట్ చేసుకో. ఓకే, ఇప్పుడు చదివిన పేరా నెక్స్ట్ వీక్ కంటిన్యూ. If anybody has questions, we will ask. If anybody got doubt, we will ask. Yeah. I want to tell something about Bagi గురించి చెప్పడానికి 5 minutes పెట్టండి. Now quick గా don't wind it up. వదిన ఎక్కడ wherever she left, no, she will read next week also. We will discuss about it from there. వదిన నోట్ చేసుకో వదిన పేరు. సరే, ఇప్పుడు ఎవరికైనా ఎనీ డౌట్, భార్గవి, పవన్, కిరణ్, మీకు ఎవరికైనా చంటి ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ అడగాలంటే అడగండి. లాస్ట్ 5 minutes ఫర్ భార్గవిస్ మ్యారేజ్ చెప్పు. 10 minutes ఉంది ఫర్ 10 o'clock ఇండియా. ఓకే చంటి, పాప చంటికి డిన్నర్ టైం అనుకుంటా. చంటి, ఇజ్ ఇట్ ఓకే? 5 minutes ఉంది కదా. 5 minutes. రవి, చంటి, రవి భార్గవ్ గురించి చెప్పు. చంటి భోజనం చేయడు పాప, ఆకలిస్తున్నట్టు. భోజనం మంచి కాదు, కాళ్ళు నొప్పిగా ఉందా?
కొంచెం ఎక్కువసేపు కూర్చుంటే అలాగే సరే. వైండ్ అప్ చేద్దాము. బాగి గురించి, మ్యారేజ్ గురించి చెప్పు. యా జై Okay. బాబా. వదిన నెక్స్ట్ వీక్ నోట్ చేసుకో. వి స్టార్ట్. అలాగే అలాగే అందరు మెంబర్స్ ఎవ్రీబడి అగ్రీ? పవన్, కిరణ్, బాయి, సంటి. Yeah. Okay. Let's Okay. move on quickly. మిగతా నా జాబ్ Everybody is తీసుకున్నావు agreeing. నువ్వు Huh? మెంటోరింగ్ కదా ఏంటిది, మోడరేటింగ్ జాబ్ నువ్వు తీసేసుకున్నావా ఏంటి, నాగించి లాగేసుకున్నావా ఏంటి? లేదు మోడరేట్ నేను చంటికి చేస్తున్నానా నువ్వు కాదు, చేస్తున్నావా చంటి అని క్వశ్చన్ కూర్చోలేకపోతున్నాడు. నాకు కూడా కాళ్ళు మోకాలు నొప్పిగా ఉంది చాలా. అది కరెక్టేలే. ఆ క్వశ్చన్ అర్థమైందా? మోడరేట్ నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నానా అని నాకు అనుమానం. లాస్ట్ 2 minutes నేను చెప్పి, ఎందుకంటే మేము తను కూర్చోలేకపోతున్నాడు చంటి. నాకు కూడా మోకాలు నొప్పిగా ఉంది. బాగి పెళ్లి మీరు నెక్స్ట్ వీక్ కదా, మీ అందరూ నాకేం గుర్తొచ్చిందంటే గీత, మనం మాట్లాడాం, మనం ఈ కాన్ఫరెన్స్ చేసాం, మనం ఈ మీటింగ్లు కట్టాం, అంతా బాబాయే చేస్తున్నారు అన్నట్టు. డెఫినెట్లీ చంటి చేసినా వదిన చేసినా అంతా నువ్వే మోడరేషన్ అన్నమాట. బాబా నీ ద్వారా మాట్లాడుతున్నారు. నాకు కూడా మోకాలు నొప్పిగా ఉంది. పరిశుద్ధ గ్రంథం గురించి నీవే చెప్తున్నావు, నీవే చెప్పు. టైం అవుతుంది. నేను బాధకుండని. రవి చంటి కూర్చోలేకపోతాడంటే ఎక్కువసేపు. నాకు మోకాళ్ళగా మోడా మీద కాలు పెట్టి కూర్చో. కాదు, కూర్చోలేకపోతే పడుకుని వినొచ్చు కదా, పడుకుని వినొచ్చు. 5 నిమిషాలు మళ్ళీ పడుకోవడం అయిపోతుంది. వైండ్ అప్ చేస్తాను ఇక్కడ. ఓకే సరే, బాగి గురించి చెప్తాను. బాగి మీ పెళ్ళి నెక్స్ట్ సాటర్డే 18th కదా, 19th. మాకు 19th అంటే మీకు 20th, మీకు 20th ఎర్లీ అవర్స్. అంటే సండే ఎర్లీ అవర్స్ మాకు. సండే ఎర్లీ అవర్స్, యా. సో 2 o'clock, I mean బరాత్ అంతా ఉంటుంది. I don't know whether they are going to telecast everything. I'm not sure అన్నమాట. టెలికాస్ట్ చేయమని చెప్పాము. స్ట్రీమ్ లైన్ ఆన్ ద నెట్ అన్నమాట. సో ఇట్స్ ఆల్రెడీ గివెన్ ద టాస్క్. ఫోటోగ్రఫీ అంతా ఇచ్చేసాం అన్నమాట. వాళ్ళు చేస్తారు. మరి వాళ్ళు ప్రాసెస్ చేస్తారా, లైవ్ చేస్తారనుకుంటున్నాను నేను. లైవ్ చేయమని చెప్పాము. సో ఫంక్షన్ ఏంటంటే అందరూ థర్స్డే వస్తున్నారు. Karan is leaving on tomorrow itself, I think. He's going to be there this weekend. Next Saturday, Sunday. Because Diya's graduation is there on Monday. So he's going to be there. Sunday, Monday. Yeah. Monday. సో మేమందరం ఇక్కడేమో పెళ్లి కూతురునేమో థర్స్డే మార్నింగ్ చేస్తున్నారు. లోకల్ లేడీస్ అందరూ వచ్చి అంతా డెకరేట్ చేసి పియోరియాలో, యా. సో అందరూ వచ్చి మార్నింగ్ అనమాట. అది మార్నింగ్ 8-9 o'clock to 11 o'clock, సంథింగ్ లైక్ దాట్. పెళ్లి కూతురి ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేమంతా రెడీగా ప్యాక్ చేసుకుని రెడీగా ఉంటున్నాము. అంతా యూహాల్ అనే ఒక పెద్ద వ్యాన్ రెంట్ చేస్తున్నాను. దాంట్లో ఆ వ్యాన్లో అన్ని లోడ్ చేసేస్తాను. లోడ్ చేసేసిన తర్వాత మేము 4 కార్లు ఉన్నాయి ఇక్కడ. బాగి పీటర్ వాళ్ళ కారు ఒకటి, మన కార్లు ఒక 3 ఉన్నాయి. ఆ 3 అందరూ ఎక్కి ఒక్కొక్కళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వి విల్ కమ్ టు షికాగోకి. థర్స్డే అందరూ వచ్చేస్తున్నారు ఎక్సెప్ట్ సిద్ధార్థ్ తప్ప. సిద్ధార్థ్ ఏమో ఈస్ కమింగ్ ఆన్ ఫ్రైడే నైట్. థర్స్డే సిద్ధార్థ్కి వేరే ఫంక్షన్ ఏదో ఉన్నట్టుంది. అంతే కదా భార్గవి? ఫ్రైడే ఇంక వేరే ఫంక్షన్ లేదండి. హీ జస్ట్ షిఫ్టెడ్ జాబ్ కదా, సో లీవ్స్ పెట్టడం కష్టం అవుతుందని. సో ఐ సీ. ఓకే, ఈవినింగ్ బై జాబ్ షిఫ్ట్ అయ్యారు, కాంట్రాక్ట్. యా. సో ఈవినింగ్, సో థర్స్డే అందరూ వచ్చేస్తాం. అందరూ వచ్చేసిన తర్వాత ఆ ఫ్రైడే మెహందీ ఫంక్షన్ అన్నమాట. ఫ్రైడే ఇక్కడ ఫ్రైడేకి. సో మెహందీ ఫంక్షన్ అంటే ఏముంది, అందరూ చేరటం. అబౌట్ 140 people. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 140 people ఇన్ ఎ గ్రోవ్ పెవిలియన్ అన్నమాట. సో దానికి డెకరేషన్స్ అందరూ బాగి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను హీఈస్ ఈవెంట్ మేనేజర్ అన్నమాట. అతను హీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిన ఫ్రెండ్స్ అనమాట. అందరూ వేరే వేరే ఊళ్ళో ఉంటున్నారు, బట్ దే ఆర్ స్టిల్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. సో అతను
జెస్సీ అనే అతను హీఈస్ ఈవెంట్ మేనేజర్ అనమాట. సో అతను హీ హాస్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెకరేటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఫ్రైడే ఈవినింగ్ కదా, ఒక 3 hours. దానికోసం వీ హ్యావ్ టు స్పెండ్ అనదర్ $20,000 జస్ట్ ఫర్ ఫ్రైడే డెకరేషన్ కోసం. అందుచేత ఇతనే ఉన్నారంటే మనమే చేసేద్దాము, ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ అన్నాడు. సో ఆయనకి వీఆర్ ఆల్ గోయింగ్ టు హెల్ప్ హిమ్ అనమాట ఆన్ ఫ్రైడే మార్నింగ్ ఫ్రైడే హెల్ప్ అయిన తర్వాత సాయంకాలం 6 to 9 మెహందీ ఫంక్షన్ అండ్ ఓపెన్ బార్ అండ్ ఫుడ్ ఈస్ దేర్ అండ్ మంత్రా అని ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ నుంచి దే ఆర్ క్యాటరింగ్ అనమాట. దే ఆర్ క్యాటరింగ్ ద ఫుడ్ అండ్ హెల్ప్ చేయటం. అందరూ అక్కడ అదే హోటల్లో ఉంటారు కాబట్టి ఇట్స్ మేరియాట్ అనే రిసార్ట్ అనమాట. ఇది రిసార్ట్ అంటే ఇట్స్ అ బిగ్ ల్యాండ్ దేర్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ లేక్స్ అండ్ లాట్ ఆఫ్ గాల్ఫ్ కోర్సెస్ అండ్ 2 హోటల్స్ ఉన్నట్టున్నాయి వాళ్ళవి మేరియాట్ ఆ రిసార్ట్లో. ఇది మెయిన్ రిసార్ట్ అనమాట. ఇంకొక వేరే కోర్ట్యార్డ్ మేరియాట్ అని ఇంకోటి ఉంది, అది ఇంకొక అదర్ సైడ్ ఉంది. అది ఆ రోజుతోటి. ఆ రోజు అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ మ్యారేజ్ డే కదా. సో మార్నింగ్ ఏమైందంటే వీఆర్ పండితుడు ఈ ఊరు నుంచి వస్తున్నాడు ఫ్రమ్ పియోరియా, ప్రీస్ట్. సో మార్నింగ్ 10:30కి పీటరోను వాళ్ళ పేరెంట్స్తో కూర్చుని మన గణేష పూజ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళందరూ దే బాట్ ఆల్ దేర్ ఇండియన్ కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. దే ఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. They are not bothered about doing anything in their own religious way. They are more excited about following our methods anamata. So they are going to come and sit and oka half an hour puja adi. పూజ అయిపోయిన తర్వాత దాన్ని బాగిని కూర్చోబెట్టి మేము కూర్చుని గౌరీ పూజ చేయిస్తున్నాం అనమాట. 11 to 11:30. 11:30 అయిన తర్వాత there's a half an hour break అనమాట. బ్రేక్ అయిన తర్వాత about 12:45కి the horse is going to come. The horse and బరాత్ అనమాట. సో సరిగ్గా 1 o'clockకి all these friends, all the American friends, all these friends also bought the sarees and Indian costumes. Most of them. Specialga, they're all excited to see this Indian wedding anamata. So they all bought it and they all ready to dance anamata. So akkada parking lot lo city lo pedda city kada, is pedda area idi. మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. సో పక్కన రోడ్స్ కాబట్టి ఆ పక్కన రోడ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి హీ విల్ బి రైడింగ్ హార్స్ అలాంగ్ విత్ డ్రమ్స్ అనమాట. డోల్ కదా, డోల్ పడతా డాన్స్ చేసుకుంటూ వస్తారనమాట. సో అరౌండ్ 1 o'clock స్టార్ట్ అవుతుంది. 1:30, 1:45 they will reach the entrance of the hotel. అండ్ ఎంట్రన్స్ దగ్గర ఈ 5 మంది ఆడోళ్ళు మన ఫ్యామిలీ హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత మేము కాళ్ళు కడుగుతాం అనమాట. కాళ్ళు కడిగిన తర్వాత అండ్ ద గ్రూమ్ అండ్ ది entourage దే ఎంటర్ ఇన్ టు ది వెన్యూ. అక్కడ ఒక పెద్ద లేక్ పక్కన ఒక స్ట్రక్చర్ లా కట్టారు. పైనంతా టెంట్ లా వేసారు, బట్ చుట్టూరు గ్లాసెస్ అనమాట, స్టేషనరీ గ్లాసెస్. So we can see the view and all this land and the trees and everything, very beautiful looking. So all those will be decorated anamata. Yani ani oka decoration వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసాం అది. సో వాళ్ళు వచ్చి పెద్ద ఫ్లవర్ అరేంజ్మెంట్స్, చుట్టూరు అంత అరేంజ్మెంట్స్ అంతా వాళ్ళు చేస్తారనమాట. సో చేసిన తర్వాత సో నాదస్వరం, బికాస్ ద కోవిడ్ we don't have live నాదస్వరం. We have ఇది సిస్టమ్ అంతా ఉంటుంది కదా, పెద్ద సిస్టమ్ అంతా వచ్చి దే విల్ బి ప్లేయింగ్ ద నాదస్వరం మ్యూజిక్. అండ్ దెన్ ఫస్ట్ ఏమో గ్రూమ్ ఎంటర్ అవుతారు. గ్రూమ్ అండ్ దెన్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ద పేరెంట్స్ అండ్ ద ఫ్రెండ్స్ ఎవ్రీబడి ఎంట్రన్స్ అనమాట. తర్వాత దెన్ దే హ్యావ్ బాగీస్ ఫ్రెండ్స్ అనమాట. ఒక 6 మంది, అందరూ అమెరికన్సే. మాయా ప్లస్ బాగీ ఫ్రెండ్స్.
బ్రైడ్స్ అంటారు అనమాట. అదే కూడా అదే మంచి తోడి పెళ్లి కూతురు అంటాం తెలుగులో, తోడి పెళ్లి కూతురు. ఇక్కడ బ్రైడ్ మేడ్స్ అంటే చాలా మంది సేమ్ ఏజ్ గర్ల్స్ అనమాట. అలాగే మాయా ఏజ్ వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ముగ్గురు కింద దే అంటారు అలాంగ్ విత్ ద మ్యూజిక్. దాని తర్వాత దే హ్యావ్ ఎ ఫ్లవర్ గర్ల్ అంటారు అనమాట. ఫ్లవర్ గర్ల్ చిన్న బేబీని పెడతారు మామూలుగా. ఇక్కడ మాకు లోకల్ గా మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, అమెరికన్, జర్మన్ అమెరికన్. ఆ అమ్మాయిను స్మాల్ 5-year-old గర్ల్ టిక్కా. They'll be yeah, they both Bagi bought one leash, all the flower anta daniki oka idi oka dress lantidi anni kondi. So that girl, her name is Maya. Her name is also Maya, but girl's name is also Maya. That Maya along with this dog, they will be walking anamata. Tarvata manaki pallaki okati vastundi anamata. Pallaki. So pallaki అండ్ ఆ పల్లకిని అరేంజ్మెంట్స్ అంతా థర్స్డేనే వచ్చేస్తుంది. సో ఆ పల్లకి డెకరేషన్స్ కూడా మనమే చేస్తున్నాం అనమాట. చేసిన తర్వాత ఇగో నవీను, జీవను, కిరణ్, వేదాంత్ వీళ్ళు లావుగా పెద్దగా ఉండే వాళ్ళందరూ మోసుకుని క్యారీ. దాని ముందర మేము వెళ్తాం అనమాట, నేను మణి వెళ్తాం. మేనమామలు క్యారీ అంటారు. మేనమామలు ఎవరు ఇక్కడ? మేనమామలు ఎవరు లేరు కదా, అంచేత ఉన్న వాళ్ళే. ప్రవీణ్ మేనమామ అవుతాడా? కజిన్ అందరు కజిన్స్, మేనమామలు ఎవరు లేరు. ఓకే. సో పల్లకీలో తీసుకొస్తారు బాగిని. సో ఎగ్జాక్ట్లీ at 2 o'clock is the entrance అనమాట. అంత టైం బౌండ్, అన్ఫార్చునేట్లీ బై ద టైం బౌండ్. సో 2 o'clock అంటే మీకు 12:30 వస్తుంది, నైట్ 12:30కి. నైట్ 12:30 అంటే 20th ఎర్లీ అవర్స్ 12:30కి అనమాట. లైవ్ లింక్ పెట్టండి అందరూ. తర్వాత PDF కూడా పెడితే తక్కిన వాళ్ళు చూస్తారు. అమెరికా రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ చూస్తాం. లైవ్ కూడా అరేంజ్ చేస్తున్నాం. లైవ్ కూడా ఓకే. సో అయిన తర్వాత the function is only 1 hour. ఓకే. ముహూర్తం ఎప్పుడు? ముహూర్తం అంటూ ఏమీ లేదమ్మా, 1 hour లో అంతా అదే అనమాట. 1 hour 2 to 3. Okay. So Radhika is playing the role of reading what priest is reading anamata. Translate. ఇంగ్లీష్ లో ప్రీస్ట్ ఏముంది, సాంస్క్రిట్ లో చదువుతా ఉంటాడు కదా, ఏం జరుగుతుంది అనేది రాధిక విల్ బి విత్ ద మైక్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ స్టెప్ అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ దిస్ రిచువల్ అనేది. ఎక్సలెంట్. అమెరికన్స్ దే ఎంజాయ్ ఇట్ కదా, వెరీ నైస్. సో చదువుతుంది అనమాట. సో షీ ఈజ్ ఆల్సో ప్రిపేరింగ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఒక పెద్ద పాంఫ్లెట్స్ లాగా ప్రింట్ చేస్తున్నాం అనమాట. దట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై నవ్య, నేహ వీళ్ళందరూ ఎంట్రన్స్ దగ్గర ఉండి దే విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీబడి అనమాట. సో ఇస్ గాట్ సమ్ పిక్చర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. మాలాధారణ అని పెట్టాము. మాలాధారణ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గార్లాండ్స్. బెల్లం జీలకర్ర, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఇట్ అనేది కొద్దిగా లైన్స్ రాసి అది జరుగుతున్నప్పుడు రాధిక విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. తర్వాత ఏమో మాలాధారణ అయిన తర్వాత బియ్యం వేసుకోవటం, తలంబరాలు, రింగ్ గేమ్ అండ్ సప్తపది 7 అడుగులు వేయటం. సో వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్ స్టెప్ అనేది రాధిక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అరౌండ్ 3 o'clock ద హోల్ ఫంక్షన్ షుడ్ ఎండ్ అనమాట. అయిన తర్వాత దెన్ మెయిన్ పిక్చర్స్ ఓన్లీ ఫ్యూ అనుకుంటున్నాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్రబోలు అందరూ ఒక పిక్చరు, అండ్ దెన్ హోల్ దేవిరెడ్డి ఫ్యామిలీ ఒక పిక్చరు, స్టర్డ్ ఫ్యామిలీ ఒక పిక్చరు, ఓన్లీ ఎర్రబోల్ 1 పిక్చరు. అట్లాగా ఒక 5-6 పిక్చర్స్ తీసుకున్న తర్వాత, బికాస్ వీ హ్యావ్ టు గెట్ అవుట్ బై 4 o'clock. ఎవ్రీథింగ్ షుడ్ బి అవుట్ బై 4 o'clock అనమాట. సో 3 o'clock కి బాగి మాయ దే విల్ గో ఇన్ దేర్
లోకల్ రిసార్ట్ కదా, దే కెమెరామెన్ విల్ గో అండ్ దే టేక్ పిక్చర్స్. మాకేమో వి అరేంజ్డ్ రూమ్ లో స్నాక్స్ అన్నమాట, స్నాక్స్ అండ్ టీ. ఓకే. So we have event manager. That manager will announce, or Radhika will announce that so and so in Grove Pavilion there is snacks ani. So we have chai and snacks anamata. And then that will be like a half an hour or 1 hour, 4 o'clock. And then Okay. they'll go to the room and rest anamata. And then 6 o'clock we are gathering again for the reception in the evening. ఓకే. Reception lo I'm going to introduce all their family. ఓకే. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు, నేను ఇంట్రడ్యూస్, అందరూ వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఈ ఫ్యామిలీ అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే, దిస్ ఈజ్ పీటర్స్ ఫాదర్ అండ్ మదర్, సో అండ్ సో, అంకుల్ వాళ్ళు, అండ్ తర్వాత బ్రైడ్ మేడ్స్ వాళ్ళు, తర్వాత మన ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు, వీళ్ళు మా ఫ్యామిలీ, అది ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ లో బాగి మాయ అని బాగి పీటర్ అని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు వన్ చప్పట్లు కొడతారు. సో రిసెప్షన్ ఇజ్రాకే రిసెప్షన్. ఓకే. ఇంకా రిసెప్షన్ లో ఇక్కడ అమెరికన్ దీని ప్రకారం ఫాదర్ అండ్ డాటర్ డాన్స్ అన్నమాట. ఓకే, చూస్తాం, లైవ్లో చూస్తాం, చెప్పావు కదా ఇప్పుడు. ఫాదర్ అండ్ డాన్స్, దాని తర్వాత గ్రూమ్ అండ్ మదర్ డాన్స్. ఓకే. డాన్స్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసావా డాన్స్? ఇంకా చేయలేదు కదా. అయితే నెక్స్ట్ సండే లీవ్, టైం లేదు. సగం అమెరికన్ స్లో డాన్స్ పెట్టి సగం సినిమా చూపిస్తాం మామా పెడదాం అనుకున్నాము, కానీ ప్రాక్టీస్ చేయాలా, ప్రాక్టీస్ చేయలేదు. మొత్తం స్లో డాన్స్ అన్నమాట. కదా అందరికి అపీలింగ్ ఆడిబుల్ ఆడిబుల్ పవన్. ఒక్క నిమిషం చెప్పు. ఇదంతా మన హిందూ, మన దీని ప్రకారం వాడు